యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అగబు అను ప్రవక్త గురించి ఈ సమయంలో మనము నేర్చుకుందాం. అగబు అనేటువంటి ప్రవక్త అపోస్తుల కాలంలో పరిశుద్ధాత్మ ద్వారా జరగబోయేటువంటి విషయాలను తెలియజేశాడు. ఆ కాలంలో ఒక గొప్ప పాత్రను ఇతను పోషించాడు. ఈ వ్యక్తి గురించి మనం ఈ సమయంలో మనము ఆలోచన చేద్దాం. ఈ అగబు అనే మాటకు అర్థం ఏంటంటే మిడత అని అర్థం. ఇతను ఆదిమ క్రైస్తవ సంఘమందు ఒక ప్రవక్తగా ప్రవచిస్తూ ఉన్నటువంటి వ్యక్తిగా మనం చూడగలము. ఇతని గురించినటువంటి సమాచారం మనం చూసినప్పుడు యేసుక్రీస్తు వారు ఏర్పరచుకున్నటువంటి 70 మందిలో ఇతను ఒకడై ఉండొచ్చని ఒక ఆలోచన. లేఖనాలు మనకి బోధించట్లేదు, కానీ యేసుక్రీస్తు వారు ఏర్పరచుకున్న వారిలో ఇతను ఆ 70 మందిలో ఒకడై ఉండొచ్చని ఒక అంచనా. ఏదైనప్పటికీ క్రీస్తు 43వ సంవత్సరంలో యెరూషలేము నుండి అంత్యోక్యకు వచ్చి భూలోకమంతటా గొప్ప కరువు రాబోతుందని పరిశుద్ధాత్మ ద్వారా ఇతను తెలియజేశాడు. అపోస్తల కార్యము 11వ అధ్యాయము 27వ వచనం నుండి మనం చదివినప్పుడు, ఆ దినముల యందు ప్రవక్తలు యెరూషలేము నుండి అంత్యోక్యకు వచ్చారు. అంటే యెరూషలేము నుండి అంత్యోక్యకు వచ్చినటువంటి వారిలో చాలా మంది ప్రవక్తలు ఉన్నారు. వారిలో అగబు అనే ప్రవక్త కూడా ఒకడు. అయితే వారిలో అగబు అను ఒకడు నిలబడి భూలోకమంతటా గొప్ప కరువు రాబోచున్నదనే ఆత్మ ద్వారా సూచించు. భూలోకమంతటా గొప్ప కరువు రాబోతుంది అని పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు ఈ అగబు ప్రవక్తను వాడుకొని తెలియజేసిన సంగతి మనం చూస్తూ ఉన్నాం. ఇది క్లౌదియా చక్రవర్తి కాలంలో సంభవించను. అంటే ఆ తర్వాత సంవత్సరంలోనే ఈ యొక్క కరువు అనేది సంభవించినట్లుగా మనం గమనించగలము. అయితే మనం కింద వచనం చూసినప్పుడు, అప్పుడు శిష్యుల్లో ప్రతి వాడును తన శక్తి కొలది యోదియాలో కాపురం ఉన్న సహోదరులకు సహాయం పంపుటకు నిశ్చయించుకున్నాను. అలాగున చేసి బర్నబా, పౌలు అను వారి చేత పెద్ద వద్దకు దాన్ని పంపరి. ఆ కరువును బట్టి, ఆ పరిస్థితులను బట్టి అందరూ కూడా శక్తి కొలది యోదయలో కాపునటువంటి సహోదరులకి సహాయం పంపినట్లు కూడా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత 15 సంవత్సరాల తర్వాత, ఈ క్లౌదియా చక్రవర్తి కాలంలో కరువు ఏర్పడినటువంటి 15 సంవత్సరాల తర్వాత పౌలుకి ఎదురయ్యేటువంటి శ్రమలు, హింసల గురించి ఈ అగబు ప్రవక్త ప్రవచించాడు. అపోస్తుల కార్యము 21వ అధ్యాయము 10-11 వచనం మధ్యనప్పుడు సుమారుగా 15 సంవత్సరాల తర్వాత ఈ అగబు ప్రవక్త పౌలుకు జరగబోయేటువంటి హింసలు, బాధలు, శ్రమల గురించి తెలియజేస్తూ ప్రవచించినటువంటి విషయాన్ని మనం చూడగలము. అపోస్తుల కార్యము 21 10వ వచనము 11వ వచనం, మేము అనేక దినములు అక్కడ ఉండగా అగబు అను ఒక ప్రవక్త యోదియా నుండి వచ్చిన. అంటే ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఈ ప్రవక్త యోదియా దేశంలో, ఆ యెరూషలేములో, అక్కడ స్థానిక సంఘములో ఉన్నటువంటి వ్యక్తిగా మనం గమనించగలము. ఇతను వచ్చి 11వ వచనం, అతడు మా యొద్దకు వచ్చి పౌలు నడికట్లు తీసుకొని తన చేతులను కాళ్ళను కట్టుకొని, యెరూషలేములో యూదులు ఈ నడికట్లు గల మనుషుల్ని ఇలాగ బంధించి
అన్ని జనుల చేతికి అప్పగింతులని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడాను. పరిశుద్ధాత్ముడు యెరూషలేములో ఉన్నటువంటి అగబు ప్రవక్తని పౌలుకి ఎదురయ్యేటువంటి శ్రమల గురించి తెలియజేయడానికి పంపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ అగబు ప్రవక్త పౌలుకి ఎలాంటి కష్టాలు రాబోతున్నాయో, ఎలాంటి ఇబ్బంది రాబోతుందో పరిశుద్ధాత్ముడు తెలియజేసిన సంగతిని క్షుణ్ణంగా చూపించి అక్కడ సహోదరులకి తెలియజేశాడు. ఈ మాట విన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పౌలుని యెరూషలేముకి వెళ్ళొద్దు, అక్కడ ఎదురయ్యేటువంటి శ్రమలు ఇబ్బందులను వారు గుర్తించి నువ్వు వెళ్ళొద్దని బతిమాడుకున్నారు. కానీ పౌలు అయితే ఏమన్నాడంటే 13వ వచనంలో, పౌలు ఇందెందుకు మీరు ఏడ్చి నా గుండెలు బద్దలు చేసిరేలా, నేనైతే ప్రభువైన యేసు నామం నిమిత్తము యెరూషలేములో బంధింపబట్టుకు మాత్రమే గాక చనిపోవుటకును సిద్ధంగా ఉన్నానని చెప్పాను. చూడండి ఎంత గొప్ప స్థాయి. పౌలు శ్రమలు ఎదురవుతాయి అని ప్రవక్త ద్వారా పరిశుద్ధాత్మ తెలియజేసినప్పటికి కూడా, అక్కడ అంజనులకి అతను అప్పగింపబడతాడని, వాళ్ళు పౌలుని ఇబ్బంది పెడతాడని తెలిసినప్పటికి కూడా సహోదరులు ఆటంకపరిచినప్పటికీ పౌలు అన్న మాట ఏంటంటే, ఎందుకు నా గుండెలు బద్దలు చేస్తున్నారు, నేను యేసుక్రీస్తు నామం నిమిత్తము బంధింపబడటానికి మాత్రమే కాదు, చనిపోవడానికైనా సరే నేను సిద్ధంగా ఉన్నాను అని సహోదరుల ముందు సాక్ష్యం ఇచ్చాడు. అది దేవుడు పనిచేసే విషయంలో ఒక నిబద్ధత. యేసుక్రీస్తు కోసము, ఆయన నామం కోసము మనం ఎంత త్యాగం కలిగి ఉండాలో, ఎంత ఉన్నతమైనటువంటి ధైర్యాన్ని, బలాన్ని కలిగి ఉండాలో పౌలు ద్వారా మనం నేర్చుకోవచ్చు. ఒక ప్రవక్త వచ్చి ఆల్రెడీ అంతకుముందు ప్రవక్త చెప్పాడు, జరిగింది. అదే ప్రవక్త వచ్చి మళ్ళీ ప్రత్యేకంగా పౌలుకి ఎదురయ్యేటువంటి శ్రమల గురించి తెలియజేసినప్పుడు పౌలు ఏమాత్రం భయపడల. ఆ రోజు పౌలు ఉన్నాడు అక్కడ ఆ పరిశుద్ధాత్మ తెలియజేసినటువంటి సమయంలో. ఇప్పుడు కూడా ఆ పౌలుకి ఎదురయ్యేటువంటి శ్రమలు, ఇబ్బందుల గురించి పరిశుద్ధాత్మ తెలియజేసినప్పుడు కూడా యేసుక్రీస్తు నామం నిమిత్తము చనిపోవటకైనా సరే నేను సిద్ధంగా ఉన్నాను. కాబట్టి ఈ 2 సందర్భాల్లో అగబు అనేటువంటి ప్రవక్త చక్కగా దేవుడి పని విషయంలో వాడబడుతూ, యెరూషలేము సంఘంలో ఉంటూ దేవుడి పని చేస్తూ, పరిశుద్ధాత్ముడు తనను ప్రేరేపించి చెప్పవలసిన విషయాలను తెలియజేస్తూ, ఆనాడు సంఘాన్ని, అపోస్తులను ఆయుత్తపరుస్తూ ఒక మంచి ఉత్తమమైనటువంటి పాత్ర పోషించినట్లుగా ఈ ప్రవక్త గురించి తెలియజేయబడింది.